ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వ పాలన మొదలైంది. గత వారం అసెంబ్లీ సమావేశాలు జరగగా మంత్రులు, ఎమ్మెల్యేలు గత వారం అసెంబ్లీలో ప్రమాణాలు చేశారు. అయితే సోషల్ మీడియా వేదికగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై ఓ ప్రచారం జరుగుతోంది. ఆయన ఫోటోను ట్వీట్ చేస్తూ అసెంబ్లీలో నిద్రపోతున్నారంటూ కొందరు ట్రోల్ చేస్తున్నారు. అయితే యువగళం పేరుతో ఓ యూట్యూబ్ ఛానల్ ఉంది. అయితే ఆ ఛానల్లో కూడా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ వీడియోలు చేశారు. అయితే ఈ యూట్యూబ్ ఛానల్కు టీడీపీకి లింక్ ఉందంటూ ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో టీడీపీ ఎక్స్ వేదికగా స్పందించింది. జగన్ రెడ్డి పడేసే డబ్బుల కోసం నడుపుతున్న పేజీలు, ఛానల్స్ ఇవి. యువగళం అనే యూట్యూబ్ ఛానల్ టీడీపీకి అనుకూలం అనే విధంగా ఐపాక్ వాళ్ళతో మొదలుపెట్టించారు. గతంలో చంద్రబాబు తిడుతూ ఈ ఛానల్లో వీడియోలు పెట్టారు. ఇప్పుడు జనసేన అధినేత పవన్పై ఫేక్ వీడియోలు చేసి అది టీడీపీ వేసింది అనే విధంగా జనసేనకు అనుకూలంగా అనే విధంగా మరో ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేశారు. రెండు పార్టీల మధ్య అపోహలు సృష్టించడానికి ఒక పెద్ద కుట్రకు తెరతీశారంటూ మండిపడ్డారు. యువగళం అనే యూట్యూబ్ ఛానల్తో టీడీపీకి ఎలాంటి సంబంధం లేదు. ఎన్నికల ముందు వరకు ఆ ఛానల్లో టీడీపీకి వ్యతిరేకంగా వీడియోలు పెట్టారు. ఇలా పార్టీల మధ్య, కులాల మధ్య, ప్రాంతాల మధ్య, సినిమా ఫ్యాన్స్ మధ్య కుట్రలు చేసే నీచ బుద్ధి ఈ దేశంలో జగన్ రెడ్డి ఒక్కరికే ఉంది. దయచేసి ఇలాంటి ఫేక్ వార్తలు నమ్మొద్దని, ఇలాంటి వాటిపై త్వరలోనే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎవరెన్ని కుట్రలు చేసినా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్రం నుంచి సైకోగాళ్లను శాశ్వతంగా తరిమేసేదాకా టీడీపీ జనసేన మైత్రి కొనసాగుతూనే ఉంటుందంటూ ట్వీట్ చేశారు. ఈ విధంగా ఆలోచన చేసేటువంటి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా మనకు ధన్యవాదాలు చెప్పి, వారు ఏ ఆలోచనతో ఇచ్చారో దాన్ని సబూగా జరిపించడం కోసం మనందరూ కూడా ప్రయత్నం చేయవలసినటువంటి ధన్యవాదాలు చెప్పి, వారు ఏ ఆలోచనతో ఇచ్చారో దాన్ని సబూగా చెప్పి, వారు ఏ ఆలోచనతో ఇచ్చారో దాన్ని